అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, సత్యము చేదుగా ఉంటుంది అని మనకు తెలుసు. వేప ఎంత చేదుగా ఉంటుందో అంతకంటే చేదుగా ఉంటుంది. కానీ తెలుసుకుంటూ వెళ్తూ ఉన్న కొలది ఈ సత్యము తీయగా మారుతుంది. తినగా తినగా వేము తీయగా ఉండును అన్నట్లుగా సత్యము కొంతకాలానికి తీయగా మారుతుంది. మొదట ఇది చాలా చేదుగా ఉంటుంది. సరే, ఏదేమైనా మనం సత్యము అనే చేదునే చెప్పాలి. సత్యము నిక్కచ్చిగా ఉంటుంది. ఎవరు తిట్టినా అవమానించినా సత్యాన్ని అసత్యంగా చెప్పటం మహాపాపం అవుతుంది. సత్యానికి వ్యతిరేకంగా వెళ్తే యుగాల పర్యంతం పాపం వస్తుంది. వ్యర్థమైన మాట మాట్లాడితేనే విమర్శ దినమందు లెక్క చెప్పాలి అన్నాడు. అది మనం మన ఛానల్లో ముందు పెట్టుకొని నడుస్తున్నాం. మనం ఒక భయం పెట్టుకొని ప్రపంచ విధానంలోనే ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే దానికి లెక్క చెప్పుకోవాలి. అలాంటిది ఒక సత్యాన్ని చెప్పేటప్పుడు, ఒక వాక్యం తీసుకొని సత్యం చెప్పేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, సత్యం మాత్రమే చెప్పాలనేది మా భావము. దేవుణ్ణి అదే వేడుకుంటాము, అదే తెలియజేయండి అని అడుగుతాము, అదే ఇతరులకు కూడా చెప్తాము. ఇకపోతే ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడున్నాయి గనుక నువ్వు భయపడకు అన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక భయపడకుడి. నీ అన్నాడు అంటే ఎవరి తల అయినా నీ అని వర్తిస్తాడు. ఎవరికి వాళ్ళదే, అందరి తలలు కాదు. నీ అన్నాడు కాబట్టి మన వరకు చూసుకుంటే సరిపోతుంది. అట్లా ఎవరికి వాళ్ళు ఆ వాక్యం తీసుకుంటే ఇది నాకే చెప్పాడు, ఇది నాకే చెప్పాడు, ఇది నాకే చెప్పాడు, నాకే చెప్పాడు అనుకుంటారు. ఇది సర్వమానవాళికి వర్తిస్తుంది. ఒక సమాజానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు. అప్పుడే పుట్టిన బిడ్డకి ఇది వర్తిస్తుంది. కనుక దేవుడు సర్వమానవాళి కొరకు తీసుకొచ్చిన సత్యం ఏదైతే ఉందో అది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. కనుక ఆ వాక్యం ఇప్పుడు నాకు చెప్పాడు అనుకుందాం, అట్లయితేనే అర్థమవుతుంది. గుంపుగా చూస్తే ఒక గంట తర్వాత ఇప్పుడు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చనిపోవచ్చు. అట్లా గుంపులో చెప్పుకుంటే, గుంపులో కూడా లేకుండా పోతే దేవుని మాట అబద్ధం అవుతుంది. కనుక ఒక్కరికే ఈ మాట చెప్పారు. ఆ ఒక్కరు సర్వమానవాళి తీసుకున్నాం. ఒక సినిమా యాక్టరు ఒక ఏదో ఋషి క్యారెక్టరు విశ్వామిత్ర క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనికి ఒక మంచి పొడవాటి జుట్టు, పైన ముడుండాలి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి డిజైన్ చేశాడు. ఆ డిజైన్ తీసుకెళ్ళి ఒక విగ్గు తయారు చేసే వాడికి ఇస్తే, ఈ విగ్గు తయారు చేయడానికి ఎన్ని వెంట్రుకలు పడతాయి అని వాడు ఒక లెక్క కొలతతో అది తయారు చేశాడు. ఎంత పొడవు ఉండాలి, ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆ పొడవు ఎంత, అది మొత్తం ఆ లెక్కతో ఆ విగ్గు తయారు చేస్తాడో తీసుకొచ్చి హీరోకి పెట్టేస్తాడు. అదేవిధంగా ప్రతిదానికి లెక్క ఉంది. లెక్క లేకుండా ఏది తయారు చేయడం కుదరదు. ఒక కొండ తయారు చేయాలి, దానికి లెక్క ఉంటుంది. చిన్న కుండ, పెద్ద కుండ, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది. ఎంత పెద్దది, ఎంత తయారు చేయాలి, ఎంత మట్టి కావాలి, దానికి ఎట్లా, దాని ప్రాసెస్ ఏంటిది, దాని పని విధానం ఏంటిది, అన్ని లెక్కలు ఉంటాయి. లెక్క లేకుండా లోకంలో ఏది లేదు. లెక్కింపు అనేది చాలా ముఖ్యము. ఈరోజు వాటర్ని లీటర్లలోను,
మిగతా వాటిని కేజీలలోనూ చూస్తున్నాం. అన్నిటికీ లెక్క ఉంది అని తెలుసు. ఎంత మాట్లాడుకోవడం అంటే జ్ఞానం అందరికీ తెలుసు. లెక్క అంటే అందరికీ తెలుసు. రూపాయి, 2 రూపాయలు ప్రతిదీ లెక్కే. అదేవిధంగా మన శరీరంలో ఏ భాగమైనా సరే లెక్కలు కొలతలతోని నిర్మాణం అయింది. లెక్క లేకుండా శరీరము నిర్మాణము జరగలేదు. అంత శరీరం లెక్కలు కొలతలతోనే జరిగింది. ఇది సత్యం. ఇప్పుడు చెయ్యి ఇలా ఫోల్డ్ అవుతుంది, ఇది ఇలా కదులుతుంది అంటే ఇక్కడ ఏదో జాయింట్ ఉంది. దీన్ని కోసి చూసినా కూడా ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఇట్లా కదులుతుంది అంటే ఇక్కడ జాయింట్ ఉంటుంది. కోసి చూసినా జాయింట్ ఉంటుంది. వేళ్ళు కదులుతున్నాయంటే జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎందుకు ఫోల్డ్ అవ్వట్లేదు, మలగట్లేదు అంటే ఇక్కడ ఒకే బొక్క పొడుగ్గా ఉంది కాబట్టి ఇక్కడ బెండ్ అవ్వదు. సో ఈ విధంగా మన శరీరంలో ప్రతిదీ శాస్త్రబద్ధంగా, సత్యబద్ధంగా, హేతుబద్ధంగా అన్ని రకాలుగా ఎట్లా చూసినా కొలతలు లెక్కలు ఉన్నాయి, లేకుండా లేదు. అందుకే ఈ శరీరం మీద పరిశోధన చేసి ఈ శరీరం ఇట్లా పనిచేస్తుంది, దీని లెక్క ఇది, దీని కొలత ఇది అని తెలుసుకొని వైద్యుడిగా మారుతారు. ఆ కొలత లెక్క ఎవరికైనా తప్పితే వైద్యుని దగ్గరికి వెళ్తే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా లేదు కాబట్టి వీనికి ఈ నొప్పి వస్తుంది, ఈ బాధ వస్తుందని అతడు సరి చేస్తాడు. అంటే ముందు ఎట్లా ఉందో తెలుసుకునేదాన్ని తెలుసుకొని వైద్యుడిగా మారాడు. ఉన్నదాన్ని తెలుసుకుంటావు, లేని దాన్ని ఎవరు తెలుసుకోవడానికి కుదరదు. ఈ సృష్టిలో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటామో అది అట్లా లేకపోయింది అనుకో, ఇది ఇక్కడ అబద్ధము, ఇది అసత్యము అనుకుంటాడు అంతే. శరీరంలో ఈ కన్ను ఒకటి ఒక 1 mm పక్క జరిగింది అనుకోండి, అవి మెల్లకన్ను అంటాడు. వాడు లోపాలతో పుట్టాడురా అని అనుకుంటాడు. అంటే మనం ఏర్పాటు చేస్తాం. వీడికి అందరికీ సరిగ్గా ఉంటే వీడికి ఒక్కడికి ఒక 1 mm తరిగింది అని. ఈ విధంగా లోపాలని గుర్తించే సామర్థ్యం కూడా మనకు ఉంది కాబట్టి మనం జ్ఞానం చెప్పుకునేటప్పుడు ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము చెప్పుకోవచ్చు. ఆ బుద్ధి మనకు కావాలి. అటువంటి బుద్ధి కావాలని దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని వేడుకున్నాం. సైన్స్ ప్రకారం బుద్ధి అనేది సైన్స్ ఒప్పుకోదు. ఎందుకు? వాళ్ళు మెదడు అంటారు, బ్రెయిన్ అంటారు. మెడికల్ టర్మినాలజీలో బుద్ధిని వాళ్ళు వాడరు. బుద్ధి అనేది వాళ్ళ దృష్టిలో లేదు. కానీ బుద్ధి అనే ఒక అవయవం ఉన్నది. ఆధ్యాత్మిక గ్రంథాల్లో బుద్ధి అనే పదం ఉన్నది. బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో ఉంది. ఖురాన్లో అయితే తిట్టాడు, బుద్ధిని ఉపయోగించిన వాడు నీచమైన పశుజాతికి చెందినవాడు అంటాడు. బుద్ధిని ఎవరైతే ఉపయోగించాడో వాడు పశువు అంటున్నారు. అట్లా దేవుడు కానీ చెప్తే బుద్ధి వాక్యం ఉంటుంది. బుద్ధికి అందేదిలా ఉంటుంది, బుద్ధికి తెలియబడేదిలా ఉంటుంది. బుద్ధి దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. అసత్యం చెప్పడు, ఊహ చెప్పడు. ఊహ చెప్పితే అది ఊహే, అది సత్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక దేశానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? భాగ్యమాత అని పేరు పెట్టాడు అనుకోండి. ఒక దేశానికి ఒకడు భాగ్యమాత అన్నాడు. ఆ భాగ్యమాత పిల్లలం మేము అన్నాడు. ఒకడు వచ్చి ఆ భాగ్యమాత మొగుడిని నేనే అంటాడు. వాని మీద కోపం, కొడతారు, వాడిని చంపేస్తారు, వీళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు కొడతారు అని. అసలు ఆ క్యారెక్టర్ ఉందా? అది సృష్టించాడు. ఊహ పుట్టినాయి. ఊహాజనితమైనటువంటి బోధనలు, ఊహాజనితమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ఎప్పటికైనా నేను ఇబ్బంది పెడుతుంది. నువ్వు పుట్టించిందే ఊహ. మళ్ళీ ఆ ఊహకు నేను పుట్టాను అంటారు. నువ్వు భాగ్యమాత ముద్దు బిడ్డలం అంటారు. తల్లి గర్భంలో పుట్టినం అనేది 100% సత్యం, ఇంకొకటి కాదు. మళ్ళీ వాడొచ్చి ఇంకో మాట అంటే వాడిది ఊహే, కొట్టుకుంటారు. ఊహల ప్రపంచంలో బతికి చచ్చిపోతున్న ఈ అజ్ఞాన అంధకారం, బుద్ధిని ఉపయోగించని నీచమైన పశువుల లాగా మనం బతకకుండా సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి. సత్యం తెలియబడాలి, అది నీ అనుభవానికి రావాలి, వస్తే అది సత్యం. ఊహ చెప్పేటోని మాటలు అనేది సత్యం కాదు. వాడు ఊహలు అన్నీ ప్రమాదాలు.
ఊహలన్నీ సృష్టి, నీ సృష్టి, దేవుని సృష్టి కాదు, నీ సృష్టి అది. కాబట్టి ఊహలకు పుట్టి బతకొద్దు, సత్యానికి పుట్టాము, సత్యం చేత నడిపించబడుతున్నాము. సత్యం అంటే దేవుడే, ఆ దేవుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు, ఆ జ్ఞానంలో వాక్యము అంటున్నాము, ఆ వాక్యానికి మరో పేరు సత్యము. సత్యమే మనం మాట్లాడుకున్నాం. మనం సత్యం చెప్పాలని డిసైడ్ అయ్యాం. అది ఎంత చేదుగా ఉండని, అది ఎంత కరుకుగా ఉండని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యమే చెప్తాం, ఇంకోటి వద్దు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పని చేయాలి కానీ మనుషులకు ఇష్టమైన పని మాకు అక్కర్లేదు. మనుషులకు అవసరం వచ్చే పనులు చేసే వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు అది దేవుని సంబంధి కాదు. ఉన్నదేంటో తెలుసుకుంటే వాడు వైద్యుడు అయినట్లు, ఉన్నదేంటో తెలుసుకుంటే సత్యవంతులు అవుతారు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. ఈ విధంగా ప్రతిదానికి ఒక లెక్క ఉంది, కొలత ఉంది. అట్లాగే మన పుట్టుకలో మనం ఎంతకాలం బతకాలి, ఎంతకాలం మనం జీవించాలి, ఎలా జీవించాలి అనేటువంటి నిర్ణయంతో మనం పుడుతున్నాము. ఇది సత్యము. మనము ఒకరోజు ఒక శ్వాస పీల్చి వదిలేస్తాం, దాన్ని ఒక శ్వాస అంటాం. అంటే అటువంటివి మన శరీరంలో ఎన్ని జరుగుతున్నాయి, రోజుకి ఎన్ని శ్వాసలు జరుగుతున్నాయి మనం లెక్కించాం. మనం దీనికోసం ప్రయాసపడం. ఇది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది శరీరంలో. ఇది అందరికీ తెలిసిన సత్యమే, ఊహ కాదు. కానీ ఎన్ని జరుగుతున్నాయి, శ్వాసలు ఎన్ని జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, శ్వాస పొడవు ఎంత, వెడల్పు ఎంత, పీల్చేటప్పుడేమో ఆక్సిజన్ అంటావు, వదిలేసేటప్పుడేమో కార్బన్ డైఆక్సైడ్ అంటావు. ఏం జరుగుతుంది లోపలికి, అది ఏం చేస్తుంది, ఈ శ్వాసలు ఇన్నే ఎందుకున్నాయి, ఇక్కడే ఎందుకుంది, ఇంత పొడవే ఎందుకుంది, ఇదే ఎందుకు నిర్మాణం అయింది, ఎందుకు ఎవరు జరుగుతుంది ఇది, ఇదంతా కొంత శరీరం లోపల జరిగే విధానం గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం సైన్స్ కొన్ని విషయాలు చెప్తుంది, కొన్ని విషయాలు చెప్పదు. సైన్స్ చెప్పందంతా కూడా జ్ఞానము, సైన్స్ అంతా కూడా విజ్ఞానము అంటాం. కంటికి కనిపించేది విజ్ఞానము, కనిపించింది జ్ఞానం. ఇది మా అందరికి తెలియదు కాబట్టి క్రీస్తు వచ్చి చెప్పాడు. మా అందరికి తెలిస్తే క్రీస్తు రావాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని అంతకు లేదు. ఇది డాక్టర్లు చెప్పే విషయం అయితే డాక్టర్లు చెప్తాడు, క్రీస్తు చెప్పాల్సిన పని లేదు. క్రీస్తు చెప్పాడంటే అది జ్ఞానం కాబట్టి, శ్లోకానికి మర్మం మరుగై ఉన్నది కాబట్టి, అది రహస్యం గుప్తమై ఉన్నది కాబట్టి చెప్తాడు, అంతేగా. అందుకోసం అని సత్యాన్ని కొంచెం బుద్ధిని ఉపయోగించి చేద్దాం. మనసును ఉపయోగిస్తే ఇదంతా ఏందో తేలికగా తీసేస్తుంది. మనసు వేరు, బుద్ధి వేరు. మనం ముందు తెలుసుకుందాము. మనసుతో యోచన చేయకండి, బుద్ధితో యోచన చేయండి. మన పుట్టుకలోనే నిర్ణయం అవుతుంది, ఎంత పెరగాలి, ఎంత ఉండాలి, వీడు ఎన్ని సంవత్సరాలు బతకాలి అని నిర్ణయం అవుతుంది. ఎన్ని శ్వాసలు పీల్చి వదిలేస్తే ఎంతకాలం ఇది ఉంటే వాడు ఎంతకాలం బతకాలో అది నిర్ణయమై జరుగుతుంది. ఆ లెక్క ఉన్నది. ఇది లోపల, శరీరం లోపల నీకు కంటికి కనపడకుండా నిర్ణయమయ్యి రాసి పెట్టబడినటువంటి పాపము పుణ్యము లెక్క, శ్వాసల లెక్క. ఒక రోజుకి మనం 21,600 శ్వాసలు పీలుస్తామని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే పని. ఏం జరుగుతుంది, ఇది సత్యం అంటే ఏంటిది, వాళ్ళ లెక్క ఏంది, ఏం జరుగుతుంది శరీరంలో, ఇది ఇక్కడ ఎందుకు జరిగింది, ఇది ఇంకో రకంగా ఎందుకు జరగలేదు, వీడికి ఇదే ఎందుకు వచ్చింది, ఇంకొక రకంగా ఎందుకు రాలేదు అని వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అంటాం. అంటే వాళ్ళు ఆత్మ అధ్యయనం చేస్తూ ప్రతిదాన్ని కూడా ఎందుకు ఇది జరిగింది అని ఒక కొలతలు లెక్కలతో దేవుని జ్ఞానం ఆధారంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు మనకంటే బాగా తెలుసు. అట్లనే ఒకడికి 20 సంవత్సరాలే బతకాలని రాసి ఉంటుంది, ఒకడికి 40 ఏళ్ళే బతకాలని రాసి ఉంటుంది, ఒకడికి 60 ఏళ్ళు, ఒకడికి 120 ఏళ్ళు రాసి ఉంటుంది. అప్పటి వరకు వాడు చనిపోడు. మనం ఈరోజు అనుకుంటాం చిన్నపిల్లోడు వాడు చచ్చిపోయాడు, వాడికి అంతే నిర్ణయం అయింది. ఒకడు వయసులో ఉంటాడు, నీతిమంతుడుగా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు, గుడికి వెళ్తాడు, అన్ని రకాలుగా మంచి వ్యక్తి, కానీ 30 ఏళ్ళకే చనిపోయాడు, అయ్యో దేవునికి ఏం న్యాయం లేదు అంటాం.
నీ జాలి నీ దయ కాదు, సత్యం అంటూ ఒకటి ఉంది. ఆ సత్యం ప్రకారం వాడికి నిర్ణయించబడిన శ్వాసలు అయిపోగానే వాడు చనిపోతాడు. ఆ బండి ఇక్కడ, శరీరం అనే బండి ఇక్కడ పడేసి వెళ్ళిపోతాడు ఆడు. ఇది నీకు తెలియదు అంటున్నాడు క్రీస్తు. ఈ లెక్క ఉంది కానీ నీకు తెలియదు, కానీ నువ్వు భయపడకు. లెక్క ఉందని నువ్వు గమనించుకోగలిగితే, తెలుసుకోగలిగితే, నీకు కొలత ఉందని తెలుసుకోగలిగితే నువ్వు భయపడొద్దు అంటాడు. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, కానీ నీకు నిర్ణయించబడిన గడువు ఒకటి ఉంది. ఆ గడువుకి ఒక సెకండ్ ఇటు కానీ ఒక సెకండ్ ఇటు కానీ కాకుండా చనిపోతావు. ఖురాన్లో ఇదే విషయం ఉంటుంది. నీ గడియ 9:10 అనుకో, 9:10కే చనిపోతావు. 9:09కి తీసుకుపోడు, 9:11కి కూడా పోడు. నీ నిర్ణయం ఉంచబడిన రోజునే నీకు మరణం వస్తుంది. భగవద్గీతలో కూడా అంతే. ఈ కర్మ అనే పదము మనం ఏ మతస్థులైనా కూడా వాళ్ళ నోటి నుండి కర్మ అనే పదం వస్తుంది. దేవుడు ఆ విధంగా పలికిస్తాడు. కర్మ అంటే జీవుడి యొక్క లెక్కాచారం అని అర్థం. అక్కడ కూడా లెక్కే ఉంది, ఖురాన్లో కూడా లెక్కే ఉంది, ఇక బైబిల్లో కూడా లెక్కే ఉంది. మత పిచ్చి మతమత్సరం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ గ్రంథాలు కూడా చదువుకోవచ్చు. ఇకపోతే మనము లెక్కింపబడిన జీవితాన్ని మనం గడుపుతున్నాం, నిర్ణయించబడిన జీవితాన్ని మనం గడుపుతున్నాం. మనది ప్రిపేర్డ్ కార్డు. ఎన్ని సంవత్సరాలకు రీఛార్జ్ చేశాడో దేవుడు తెలియదు మనకు. మన బండిలో పెట్రోల్ పోసాడు అనుకోండి ఒక 30 ఏళ్ళకి, ఈ బండి ఆపడం కుదరదు మధ్యలో. ఆ 30 ఏళ్ళ వరకు వచ్చి అక్కడ పెట్రోల్ అయిపోగానే ఈ బండిని పడేసిపోతాడు. ఈ శ్వాసలు ఏదైతే ఉందో అది నిర్ణయించబడుతుంది. నీ పుట్టుకలోనే ఎన్ని శ్వాసలు పీల్చేయాలి అనే లెక్క ఉంటుందని క్రీస్తు చెప్తున్నాడు. నీ శ్వాసల లెక్కింపు గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మర్మంగా చెప్తున్నాడు. అది స్థూలంగా చెప్పిన వాక్యము, దాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సూక్ష్మంగా ఇది శ్వాసల లెక్కింపు, ఇది కర్మ విధానము అని మనం అర్థం చేసుకోవాలి. ఉపమాన రీతిగా చెప్తే ఇట్లా ఉంటుంది. కంటికి కనిపించేదంతా దృశ్య జ్ఞానం. మనం దృశ్య జ్ఞానం కదా, అదృశ్య జ్ఞానం చెప్పుకుంటాం. దృశ్య జ్ఞానం అంతా ప్రపంచం చెప్పుద్ది, అదృశ్య జ్ఞానం అంతా దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన దాన్ని అదృశ్య జ్ఞానము అంటాం. ఈ అదృశ్య జ్ఞానమే నిత్యములు, ఆ దృశ్యములంతా అనిత్యములు. అవి సత్యం, అవి కొంతకాలం ఉండి పోయేటి. అదేవిధంగా నీ శ్వాసల లెక్కింపు నిర్ణయించబడి ఉంది కనుక నువ్వు భయపడద్దు. నువ్వు 20 ఏళ్ళకే రాసుకుంటే 20 ఏళ్ళకే పోతావు. నేను జిమ్కి వెళ్తా, మంచి ఫుడ్ తింటా, జాగింగ్ వెళ్తా, మంచి మాటలేం మాట్లాడతా, నీతిగా ఉంటా, అయినా నీ శ్వాసల్లో మార్పు ఏమి రాదు. నీకు నిర్ణయించబడిన రోజు నువ్వు చనిపోతావు. చేదు ఉంది కదా, చేదుగున్నా మరి సత్యం ఇదే. అందుకే లోకంలో చాలామంది మంచి ఆరోగ్యంగా ఉన్నా చనిపోతారు, అనారోగ్యంగా ఉన్నా చనిపోతారు. ఒకరిని 10 కత్తిపోట్లు పొడిచినా వాడు చావాడు, వాడు హాస్పిటల్లో బతికి హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ కానీ శ్వాసలు అనేది ముఖ్యం. మన ఆయుష్ అంతా కూడా ఆయువు, వాయువు అనే పదంలో నుండి ఆయువు వచ్చింది. ఆయువు అనే పదంలో నుంచి, వాయువు అనే పదంలో నుంచి ఆయువు వచ్చింది. ఈ శ్వాసల లెక్కింపు ఎంత ఉంటే అంతకాలమే బతుకుతాం. నువ్వు మంచి తిండి పెట్టు, మంచి వాతావరణంలో ఉన్నా నీకు నిర్ణయించబడిన రోజున నీ శరీరం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ శ్వాసలు అయిపోయింది అనుకోండి, అప్పుడే చనిపోతావు. నిద్రపోయేటప్పుడు శ్వాసలు అయిపోతే అప్పుడే చనిపోతావు. నిర్ణయించబడిన రోజుకి ఒక సెకండ్ ఇటు కానీ ఒక సెకండ్ ఇటు కానీ కాకుండా మన ప్రాణం పోతుంది. ఇది పుట్టుకలోనే నిర్ణయం అయింది. ఇది ఏ తల్లిదండ్రులకు తెలియదు, మనకి కూడా తెలియదు. అందుకే క్రీస్తు చెప్పాడు, ఒప్పుకోవాలంటే దీనికి బుద్ధి కావాలి, దీనికి మనసు పని చేయదు. మనసు అంటే ఇంకా అది పొద్దున్నాక జాలి, దయ, కరుణ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనస్సుతో కాకుండా దేవుని వాక్యం బుద్ధితో మాత్రమే యోచన చేయాలి. ఇది నిర్ణయించబడిన జీవితం. ఈ వాక్యం ఆధారంగా మన లోకాన్ని పరిశీలన చేస్తే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఓకే, వాడికి అంతవరకే నిర్ణయించబడింది అని. పెద్దలు అప్పుడప్పుడు అంటుంటారు, నా ఆయుష్ అంతవరకే ఉంది అంటే సత్యం అది.
ఈ విధంగా మనం ఆయుష్ని బట్టే మన జీవితం ఉంది కానీ ఇంకోటి కాదు. కనుక నువ్వు భయపడకపోయినా అదే రోజు చనిపోతావు. నువ్వు భయపడి శరీరాన్ని బాగా కాపాడుకోవాలి, లేదా ఇంకోటి నీ ప్రయాస అంతా కూడా ఇది వృధా అంటున్నాడు దేవుడు. ఆ భయం పెట్టుకోవద్దు. నేను మంచి ఆహారం తింటే ఎక్కువ కాలం బతుకుతా, చెడ్డ ఆహారం తింటే ఇట్లా, ఇవన్నీ పెట్టుకోవద్దు. నువ్వు ఎక్కువ కష్టపడితే సంపాదించుకుంటా, లేదు ఇంకా పొద్దున్న 5ంటికి వెళ్ళి ఇంకెక్కువ గంట ఎక్కువ పని చేస్తా, అవన్నీ సరైన మాటలు కాదు. నీకు తెలియకుండా నీకు రోగం వస్తుంది, నిన్ను అడిగి రాదు. నిన్ను అడిగి శరీరంలో ఏ పని జరగట్లే. శ్వాస పీల్చి వదిలేయటం నిన్ను అడిగి చేయట్లే దేవుడు. నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి, దాంట్లో ఏమేమి పని జరుగుతుందో నిన్ను అడిగి చేయట్లే. శరీరం లోపల ఏం జరుగుతుందో నిన్ను అడిగి చేయట్లేదు దేవుడు. ఆత్మ నీ కంటికి ఎంత దూరం కనిపిస్తే, ఎంత వెడల్పు కనిపిస్తే అంతే చూస్తావు. నీ వీపు వెనక ఏం జరుగుతుందో నీకు తెలియదు. మనం అంత బ్లైండ్లో ఉన్నాం, అంత అజ్ఞానంలో ఉన్నాం. నీ కన్ను వేరు, నువ్వు వేరు. కళ్ళు ఉంటే నువ్వు కంటి ద్వారా దృశ్యాన్ని చూడగలుగుతావు, అది కూడా నీకు ఎంత దూరం కనిపిస్తే అంతే. నువ్వు కళ్ళు వేరు, నువ్వు వేరు. కుమారుడు ఎక్కడున్నాడు అనేది మనం జ్ఞానం ప్రకారం తెలుసుకోవాలి, సత్యం కావాలి దానికి. ఈ శరీరంలోనే మనం ఉన్నాం, ఆ మనం అనేది ఎక్కడున్నామని తెలుసుకోవాలి. కనుక సత్యం ఆధారంగా మనము చూసుకుంటే ధనవంతుడు కావాలి అన్న రాసిపెట్టి ఉంటుంది, లెక్క ఉంటుంది. వానికి కాబట్టి ఆ ధనవంతుడు అవుతాడు. కూలివాడు కావాలంటే లెక్క ఉంటుంది. వాడు ఆ పాపాన్ని అనుభవించి ఆ శ్వాసలన్నీ అయిపోయేదాకా వాడు బతికే ఉంటాడు. ఆ శ్వాసలన్నీ అయిపోయాక వాడు చనిపోతాడు. ఇది ఒప్పుకోవాలంటే మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా సత్యం ఇది. అందుకే మనం 1 గంట ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు అవుతాయి అనుకుంటాం, కానీ మనకు నిర్ణయించబడిందే మనకు వస్తుంది, అంతకు మించి ఇంకోటి ఏమీ కాదు. అందుకు గొప్పవాళ్ళుగా ఉండొచ్చు, బిధవాళ్ళుగా ఉండొచ్చు, బీదవాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు బీదవాళ్ళు కావచ్చు. ఎట్లా జరిగినా అది నిర్ణయించబడిందే కానీ ఇంకోటి కాదు. అది నీకు నిర్ణయించబడిందే నీ దగ్గరకు వచ్చింది. ఒక రోగం నీ అడగకుండా ఎట్లా వస్తుందో నీ దగ్గరికి ధనం కూడా అట్లనే వస్తుంది, నీ దగ్గరికి ప్రమాదం అట్లనే వస్తుంది, నీ ప్రాణం కూడా అట్లనే నిన్ను అడగకుండా పోతుంది. ఏది నిన్ను అడగట్లే, నీకు కొంత అదే మనం అనుకున్నాం కదా, కంటి చూపుకు మనకి ఎంత కనిపిస్తే ఇదంతా నాకు తెలియబడుతుంది అనుకున్న వరకే నీ జ్ఞానం అంతవరకు ఇచ్చాడు. ఒక 10 పైసలు 5 పైసలు మనకి ఇచ్చాడు అది తెలుసుకోవడానికి. అది భ్రమే, అది కూడా భ్రమే. ఒక కన్ను తీసుకుంటే కన్నులో ఒక సెకండ్కి అది ఎంత పని చేస్తుందో, దాని విడిభాగాలు ఏందో తెలుసుకుంటే ఈ శరీరం నిజంగా మనిషి చేత తయారు చేయడం కాదు కదా, దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనం సరిపోము అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోతాం. అంత గొప్ప మర్మాలతో కూడుకుంది శరీరం. కంటికి కనిపించే శరీరమే చాలా అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది. అలాంటిది కంటికి కనిపించని వ్యవస్థ లోపల ఉంది ఇంకోటి, దాన్ని ఆత్మ శరీరం అని చెప్పి రాశారు. ఆ శరీరం గురించి తెలుసుకోవాలంటే దానికి బుద్ధి కావాలి. అందుకోసమని ఈ వాక్యము గుప్తము మర్మము గనక ఇది మనకు నిర్ణయించబడిన జీవితాన్ని లెక్కింపు గురించి చెప్తుంది గనక దీన్ని జాగ్రత్తగా యోచన చేద్దాము. మనకు నిర్ణయించబడిన జీవితంలో మనం బతుకుతున్నాం. మరి దీన్ని తప్పించుకోవడం ఎట్లా? నిర్ణయించబడిన జీవితమే బతికితే దీన్ని తప్పించుకోవడం ఎట్లా అనే ప్రశ్న వేసుకుంటే నువ్వు దేవుని వైపుకి రావడానికి ఒక అవకాశం పెట్టాడు. దేవుని వైపుకి వెళ్తే ఈ నిర్ణయించబడిన జీవితం కొద్దో గొప్ప మార్పు జరగవచ్చు అనేది దేవుడు వైపుకి వెళ్ళటానికి ఇదంతా మనకు చెప్తున్నాడు. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, తర్వాత నా గురించి నువ్వు తెలుసుకుందువు అని చెప్తున్నాడు దేవుడు. మనం ముందు ఇట్లున్నాము, నరకంలో ఉన్నాము, కర్మ అనుభవిస్తున్నాము, నిర్ణయించబడిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము అనేది మనం కొంచెం తెలుసుకోగలిగితే దీన్ని ఎట్లా తప్పించుకోవాలో, తర్వాత దీన్ని ఎట్లా మార్చుకోవాలో, దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో ఆ విధానం అంతా తర్వాత, ముందు మనం ఎట్లున్నామో తెలుసుకోవాలి కదా.
అందుకోసం అని ఉన్నదే తెలుసుకోవాలి, లేనిది కాదు, కట్టుకథలేం కాదు, ఉన్నదే తెలుసుకోవాలి. అందుకోసం మనము జ్ఞానం ప్రకారం చూస్తే ఈ లెక్కింపు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మా శరీరానికి ఏం లెక్కింపిందో ఆ లెక్కింపు ప్రకారం మా శరీరం ఉంటుంది. మాకు రేపటితో శ్వాసలు అయిపోతే ఈ శరీరాన్ని ఇక్కడ పడేసి దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. లెక్క అయిపోయింది, ఇంకా పడేసి వెళ్ళిపోతాడు. ఆరోగ్యంగా ఉన్నా ఇంకొక గంట ఎక్కువ బతికేయచ్చు కదా, ఇట్లాంటివన్నీ అడగకుండా తీసుకుపోతాడు. అడిగితే మళ్ళీ నువ్వు ఇట్లాంటి కథలన్నీ చెప్తావని ఏ ఒక్కడి ప్రాణం వాడిని అడిగి తీసుకోపోడు దేవుడు, అడగకుండానే తీసుకోపోతాడు. కనుక సత్యము అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం మనం నడుస్తున్నాము. ఇది గుప్తము, రహస్యము. దీన్ని భగవద్గీత ప్రకారం కర్మ లెక్కాచారం అంటాం. కర్మ అంటే జీవుడి యొక్క లెక్కాచారం. ఖురాన్లో కూడా కర్మ అనే పదం ఉంది, కానీ బైబిల్లో కర్మ అనేది లేదు. కానీ దేవుడు కొంతమంది బోధకులలో కానీ మనుషులలో కానీ అక్కడక్కడ కర్మ కర్మ అనేటువంటి పదాలు తెలియకుండా వచ్చేస్తాయి మనకి. సో ఆ విధంగా మన కర్మ అంటే జీవుడి యొక్క లెక్కాచారం అనుకున్నాం. సత్యం అది. ఈ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయంటే మనం ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అంత నిర్ణయం జరిగింది. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, తికమక పడద్దు, సత్యాన్ని సత్యంగానే అర్థం చేసుకోవాలి. అప్పుడైతే మనము నిర్ణయించబడిన జీవితాన్ని మనం ఏమి చేయలేమా, ఏమన్నా అవకాశం ఉందా మార్చుకోవడానికి అని అంటే అప్పుడు దేవుడు ఏదైనా చెప్తాడు. ముందైతే ఫస్ట్ ఈ జ్ఞానం తెలుసుకొని ఈ జ్ఞానం మీద మనం నిలబడితే ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడి వైపు నుంచి ఏముంది, దీన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అంటే అప్పుడు దేవుడు అప్పుడు ఏదైనా నువ్వు ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవడానికి, ఉన్నదాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ముందు ఒప్పుకోకపోతే, సత్యాన్ని ఒప్పుకోకపోతే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోనట్లే. నువ్వేంటిదో నువ్వు తెలుసుకోకుండా నేను దేవుని ప్రార్థించేస్తా, దేవుని కోరికలు కోరుకుంటా, ఇదంతా సరైనది కాదు. ఎందుకు మరి ఆ వాక్యం చెప్పాడు? నీకు అర్థం కావాలని చెప్పాడు. నువ్వు ఆ వాక్యం అర్థం చేసుకోకుండా ఈ వాక్యాన్ని పక్కన పడేసి, ఈ వాక్యాన్ని తెలుసుకోకుండా అదే పనికి పోయి దేవుడా నాకు పెళ్లి చేయి, పిల్లల్ని ఫ్రిడ్జి, నాకు ఇల్లు వాకిలి అని నువ్వు అడిగితే దేవుడు ఆ పని చెయ్యడు. దేవుడు అసలు ధనం అనే సబ్జెక్టు బైబిల్లో లేదు. ఎందుకంటే మనం నిర్ణయించబడింది, మనకు ఆల్రెడీ నిర్ణయించిన తర్వాత 2 సార్లు మాట్లాడు దేవుడు. నీకు స్థిరాస్తులు, చిరాస్తులు, నువ్వు సంపాదన, నీ వృత్తి అన్నీ రాసిపెట్టి పంపించాడు. దేవునికి ఇది చాలా తేలిక. నువ్వు మనిషివి గింతంతా మెమరీ కార్డు తయారు చేసి ఇందులో 32 GB 50 GB అని నువ్వే తయారు చేయగలిగితే 100 ఏళ్ళకి ఏమేం కావాలన్నా దేవుడు రాయలేడా? దేవునికి ఆ సామర్థ్యం లేదా? మనకి గింతున్న తలకాయతోనే మనం ఈ దేశం భ్రమపడుతున్నాము. అది కూడా దేవుడే చేశాడులే సత్య ప్రకారం. కానీ ఆ చిన్న దాంట్లో 32 GB 50 GB 80 GB అని పెట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఇంత బుర్రలో ఆయన కంటికి కనపడకుండా నీకు 120 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయుష్ రాసి నీ జీవన విధానం రాయలేడా? దేవునికి చాలా తేలికైన పని. ఆ సూక్ష్మ జ్ఞానము, ఆ దృశ్య జ్ఞానము క్రీస్తు చెప్పడానికి వచ్చాడు కాబట్టి అదే అర్థం చేసుకోవాలి, ఇంకోటి కాదు. కాబట్టి ఇది లోతు చాలా పెద్దది. ఇది అర్థం చేసుకోవాలంటే 30 ఏళ్ళు పట్టొచ్చు, 40 ఏళ్ళు పట్టొచ్చు. దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. ఇంకా విడదీసుకుంటూ పోతుంటే చాలా గొప్ప జ్ఞానం ఉంటుంది. ఇది ఒక పట్టాన ఇది అయిపోయింది అనడానికి కుదరకుండా ఇది చాలా జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఇది ఒక్క వాక్యమే చెప్పాడు, ఒక సూత్రంగా చెప్పాడు. కానీ దీన్ని విడదీస్తే చాలా పెద్దగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలన్నా దీనికి చాలా సమయాన్ని వెచ్చించాలి, చాలా జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు దేవుడు? పరలోక రాజ్యం నుంచి వచ్చి అదే పనిగా ఈ వాక్యం చెప్తే ఈ వాక్యం కాదని నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తే, వాక్యం వద్దు అని అనుకున్నప్పుడు వాక్యం ఎందుకు తీసుకురావాలి దేవుడు? నీ గురించి నువ్వు ఫస్ట్ తెలుసుకో, తర్వాత దేవుడి గురించి తెలుసుకో. నీ గురించి తెలుసుకుంటే నీ జీవితం ఇది అని తెలుసుకుంటే నువ్వు దేవుని వైపుకు మరలుతావు. నీ గురించి నీకే చక్కగా ఉన్నప్పుడు దేవుని వైపు పోయి నువ్వు మళ్ళీ కోరికలు కోరుకుంటావు.
కోరికలు కోరినా కోరకపోయినా దేవుడు ఇచ్చేది కాదు, అది నిర్ణయించబడింది. నువ్వు కోరుకున్నావని ఈరోజు ఏమి ఇవ్వట్లే, అని నీకు నిర్ణయించబడిన దాని ప్రకారం వస్తుంది అంతే. ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తు ఉన్నప్పుడు ఎవడన్నా కారు కావాలని కోరుకుంటాడా? ఎందుకంటే ఆ వస్తువు లేదు ఆ రోజు. కారు కావాలంటే కారు కంపెనీ పెట్టుకుంటారు, కారు కంపెనీలు ఉంటాయి, వాళ్ళు దానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ప్రమోటర్స్ ఉంటారు, బ్యాంకు లోన్స్ ఇస్తాయి. ఈ మధ్యతరగతి వాడికి ఏ కారు తయారు చేయాలి, ఏ టీవీ తయారు చేయాలి, డబ్బున్నోడికి ఎట్లా, ఇంకా డబ్బున్నోడికి ఎట్లా, ఇవన్నీ వాళ్ళు తయారు చేసి వాని డబ్బున్నోడి దగ్గరికి పోయి వానికి ఈ కారు గురించి ఎడ్యుకేట్ చేసి వానికి డబ్బులు లేకపోతే లోన్ ఇప్పించి వాళ్ళకి ఇప్పుడైనా వాళ్ళు కడతారు. నువ్వు కోరుకున్నావని నీ దగ్గరికి రాదు కారు, నువ్వు కోరుకున్నావని టీవీ నీ దగ్గరికి రాదు. అది నిర్ణయించబడింది కాబట్టి వాడు తయారు చేసి అది నీకు ఎట్లా అందజేయాలని వాడు కృషి చేస్తాడు, వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వేదో చర్చిలో కూర్చొని దేవుడు ఫ్రిడ్జి కారు అని అనగానే రావట్లే, అది నిర్ణయించబడింది కాబట్టి నీకు వస్తుంది. ఈ పనికి వాళ్ళని కూడా అన్ని దేవుడే చేస్తాడని చెప్పుకోవడం సత్యం కాదు. ఇప్పుడు నిర్ణయించబడిన జీవితం సత్యం. మనకు నిర్ణయించబడిందే మనకు వస్తుంది అని అనుకుంటే అయిపోతుంది, అది సత్యం. అసత్యం ఊహల వైపు వెళ్ళకూడదు. మనకంటే గొప్ప దేశాలు ఉన్నాయి, మనమేమో దేవుణ్ణి నమ్ముకుంటాం అంటాం, పోయి ఆ దేశాల కింద చపరాస్పం చేస్తాం. అందుకని వాడు నిర్ణయించబడిన జీవితం అది, దాన్ని మార్చడం కుదరదు. అందుకోసమని మనము ఒక ప్రామాణికం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, సత్యం లేకుండా దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించొద్దు, నిరర్ధకం చేయొద్దు. ముందు మనం ఏంది, మనకి ఏం చేశాడు దేవుడు, ఏం నిర్ణయించాడు, మన జీవితం ఎట్లా, మనం ఏమైపోతున్నాము, మనకు ఎక్కడ పుట్టాము, ఏం చేస్తున్నాము అని మన గురించి మనం కొంత తెలుసుకుంటే దేవుడి వాక్యం ప్రకారం మనకి తర్వాత దేవుడు అంటే ఏంది, దేవుడు అవసరం ఎంత ఉంది, దేవుడు ఎంత గొప్పవాడు, మనం ఎంత బలహీనలో అదైతే. ఈరోజు మనం దేవునికి ఆఫర్లు ఇచ్చేస్తాను, మనం ఇస్తాను, దేవుణ్ణి ముష్టి అడుక్కునేటోళ్ళం కాదు, దేవునికి ఇచ్చే స్థితిలో ఉన్నాం ఈరోజు. కానుకలు, దేవునికి గుళ్ళు కట్టేయడాలు, స్థలాలు ఇవ్వటాలు, ఎవడి స్థలం ఎవడిస్తాడు. ఈ భూమి అంతా దేవుడే పుట్టిచ్చాడు, భూమి అంతా దేవుడిదే, కానీ దేవాలయానికి కానుకగా ఇచ్చాను, నేను గుడి కట్టుకోవడానికి ఇచ్చాను, నేను వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాను. ఏంది పనికి వాళ్ళ మాటలు ఈరోజు మనకు వచ్చేసినాయి. అబద్ధ బోధకుల చేతికి చిక్కి శల్యమై నాశనం అయిపోతున్నాం ఈరోజు. ఏ మాట మాట్లాడాలో మనం ఆచితూచి మాట్లాడలేకపోతున్నాం. ఎవడి భూమి ఎవడికి ఇచ్చావాయా, అంతేగా. సత్యం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ సత్యంగానే ఉండాలి. మనం దేవుడికి ఇచ్చే స్థితిలో లేము, కానీ దేవుని దగ్గర నుంచి మనకేం లాభం ఉంది, దేవుడి వలన మనకేంటి ఉపయోగం అని ముందు మనం ఏంటిదో మనం తెలుసుకుంటే మనం దేవుడి మీద ఆధారపడగలుగుతాం. చాలా తేలిక. ఒక కుష్టివాడు వచ్చిండు దేవుని దగ్గరికి, ఆన్ ది స్పాట్ వాని పాపాన్ని క్షమించేసిండు, లేకుండా పోయింది, వాడు సంతోషించిండు, వెళ్ళిపోయాడు. దేవుని లెక్క అట్లుంటుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి అట్లా ముట్టుకుంది, ఆన్ ది స్పాట్ క్యూర్, బాగా అయిపోయింది, వెళ్ళిపోయాడు. దేవుని లెక్క అట్లుంటుంది. నువ్వు మోకాళ్ళు వంగి ప్రార్థనలు చేసి కన్నీళ్ళు ఏడ్చి నువ్వు కడుపు మార్చుకొని తిప్పలు పడి, ఇదంతా అసత్య బోధే. ఆకలి అయినోడికి అన్నం పెట్టి ఎమ్మట ఆకలి పోతుంది, ఆ బాధ పోతుంది. ఏదైనా జరగాలి, వెంటనే జరగాలి, అప్పుడే అది దేవునికి సంబంధించింది అవుద్ది. నువ్వు అక్కడికి శుక్రవారం లే, మంగళవారం లే, ఆదివారం లే, ఇట్లాంటి బోధనలన్నీ కూడా వినటానికి అలవాటు పడి దురద చెవులు అయిపోయినాయి మనకి. ఎవరైనా వచ్చి సత్యం మాట్లాడితే అసహించుకుంటాం. మాకు ఇదే బాగుంది, ఏడ్చి ఇదే మాకు అలవాటైంది, నువ్వు కొత్తగా చెప్తావేంది అని అంటారు. అంతే కదా. 10 రోజులు తాగితే 11 రోజులు కూడా నాకు అలవాటు అయిపోద్ది. అలవాటు ప్రపంచాన్ని వదిలిపెట్టండి, సత్యాన్ని గ్రహించండి. మనకి ఏదైతే దేవుడు నిర్ణయించాడు, ఓకే రైట్, దేవుడు నిర్ణయించాడు, ఇది జరుగుతుంది, కానీ దేవుని ఆధారం చేసుకుంటే మనకేం మేలు ఉంటుంది. సరే, ఆ దేవుని ఎట్లా ఆధారం చేసుకోవాలి, మన బతికేందో మనకు 100% తెలిస్తే దేవుని వైపు నుంచి మనకేం అవసరమైందో ఉంటుంది. అంతే, అది జరగాలి, మళ్ళీ పోవాలి. ఇప్పుడు ఆ కుష్టివ్యాధి పోయింది, అది కరెక్ట్, అక్కడ దేవుడు వైద్యం జరిగిపోయింది.
ఎస్, అట్లా జరగాలి. 100% జరిగితేనే సత్యం, ఇంకోటి కాదు. అట్లా ఏదైతే దేవుని విధానంలో ఇది ఉంది అని క్రీస్తు చెప్పడానికి ప్రయత్నం చేశాడో అది జరగాల మన జీవితాల్లో. అది కాకుండా ఇంకోటి కాదు. మీరు ధనం కూర్చుకోవద్దు అన్నాడు. సిరికి నువ్వు దేవునికి ఎవరు దాసుడు కాదు అన్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో హృదయం ఎక్కడ ఉంటుంది అంటాడు. పరలోకంలో ధనం కూర్చుకోనండి అంటాడు, ఇహలోకంలో వద్దు అంటాడు. ఈ డబ్బు ప్రస్తావన ఏ గ్రంథంలో లేదు. మరి బోధనలు అంతా డబ్బే, డబ్బు 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 అంటున్నారు. నీ శరీరం గురించి, నీ జీవితం ఈ లోకంలో ఎట్లా జరుగుతుందో చెప్పడానికి వచ్చిన వ్యక్తి శక్తి క్రీస్తు. ఆ క్రీస్తు బోధ ఎట్లుందో అట్లా అర్థం చేసుకుందాం, కానీ ఇంకోటి ఎందుకు మనకి. ఇప్పుడు ఈ వస్తువులు తయారైనాయి, ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళకి వస్తాయి. 5,000 రూపాయల ఫోన్ ఉంది, 2,000 రూపాయల ఫోన్ ఉంది, 1,00,000 రూపాయల ఫోన్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఎవరికి ఏది ఏ స్తోమతను బట్టి ఇవ్వాలనో దేవుడు వాళ్ళకి ఆ స్తోమతను బట్టి నిర్ణయించబడిన ప్రకారం వాళ్ళకి అందుతుంది. అది వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ పని. మార్కెటింగ్ పెట్టుకొని, ప్రొడక్షన్ పెట్టుకొని వాళ్ళు చేస్తారు ఆ పని. ఈ కాలానికి ఎట్లా ఉండాలో నిర్ణయించబడింది. ఈ కాలంలో మనం ఫోన్లు వాడుతున్నాం, టీవీలు వాడుతున్నాం, ఇంకోటి వాడుతున్నాం. క్రీస్తు పుట్టినప్పుడు అవన్నీ ఏం లేవు, ఆ కోరికలు కూడా లేవు. ఇవన్నీ కాలానుగుణంగా వచ్చేటువంటివే కానీ నువ్వు కోరుకుంటూ వచ్చేటివి కాదు. నువ్వేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోకాళ్ళని కోరుకుంటే వచ్చేవి కావు. ఇవి నిర్ణయించబడినవి, ఈ కాలానుగుణంగా వచ్చేటువంటిది, జరిగేటువంటిది. అంతేగా, ఇంకోటి ఏం కాదు. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో ఎవరు తెలియదు. అప్పుడు వచ్చేటి అప్పుడు వస్తాయి. ఇవి అన్నీ వచ్చిపోయేటి, వీటి మీద శ్రద్ధ కాదు. ఎప్పటికీ ఉండే సత్యం తెలుసుకోండి, ఎప్పటికీ ఉండే విధానాన్ని పట్టుకోండి, దేవుడు చెప్పిన సత్యాన్ని సత్యంగా తెలుసుకోండి. ఇప్పుడు ఈ మాట 10,000 సంవత్సరాలకైనా ఉపయోగపడుతుంది. నిర్ణయించబడిన జీవితంతోనే మనుషులు పుడుతున్నారు. 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా ఇదే మాట. సృష్టి ఆది నుంచి ఈ మాట నిలబడి ఉంది. నిర్ణయించబడిన జీవితమే మనిషి గడుపుతున్నాడు. ఈ మాట ఏ యుగంలో తప్పు కాదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఎన్ని యుగాలైనా ఈ మాట మారదు. క్రీస్తు వచ్చి కలియుగంలో చెప్పిన మాట అది అప్పటికే కాదు, ఇప్పటికీ వర్తిస్తుంది. అంతకుముందు సృష్టి ఆది నుంచి ఇదే మాట ఉంది. కానీ వస్తువులు మారిపోతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ ఉండే సత్యం ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఎవడు ఎక్కడ ఎలా పుట్టినా నిర్ణయించబడిన జీవితం తెచ్చుకొనే పుడతాడు వాడు, ఇంకోటి ఏం కాదు. ఇది సత్యము, 100% సత్యం. ఈ సత్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు మారేది కాదు. కనుక మనం సత్యం చెప్తాము, సత్యమే మాట్లాడుకుందాము, దేవుని కూడా సత్యమే అడుగుదాము, సత్యం కొరకు ప్రార్థించుదాము. ఈ బోధ సత్యమా కాదా అని మళ్ళీ మన బుద్ధి ద్వారా దేవుని అర్థిద్దాము, ప్రార్థించుదాము, సత్యం తెలుసుకుందాం. ఫస్ట్ సత్యం తెలుసుకున్నాక అప్పుడు దేవుని వైపుకి మనం వెళ్తాం. ముందు మన గురించి మనం తెలుసుకోకుండా దేవుడు అవసరం మనకేంటిది? అందుకోసమని జ్ఞానం ప్రకారం మనము సత్య బోధనే ఎక్కువగా గ్రహించటానికి బుద్ధిని ఉపయోగించుకొని సత్యాన్ని గ్రహించుకుందాము. ఈ ఒక్క మాటే, కానీ ఇది 30 ఏళ్ళు 50 ఏళ్ళు కొన్ని యుగాల పర్యంతమైన ఈ మాట నెరవేరుతుంది, కానీ ఇంకోటి ఏం కాదు. ప్రతి ఒక్కరి శరీరంలో ఈ మాట ఇదే నెరవేరుతుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డకి, ఇప్పుడే ఏడుపు మొదలుపెట్టిన బిడ్డకి ఈ మాట వర్తిస్తుంది. నిర్ణయించబడిన జీవితంతోనే పుట్టాము. శ్వాసల లెక్కింపుతోనే పుట్టాము. ఇందులో ఏ మార్పు లేదు. సత్యం ఎప్పుడు నిత్యమే. కనుక ఈరోజు మనం ఒక వాక్యాన్ని దేవుడి దయ చొప్పున మన ఈ శరీరంలో ఉన్న ఆత్మ అయిన తండ్రి కరుణ చొప్పున ఆయన మనకు అందిస్తే ఈ వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాము. ఇంకా ఇటువంటి అనేక సత్యమైన విషయాలు దేవుడు తెలియజేస్తాడని
ఆశిస్తూ ఈరోజు దేవుడిచ్చిన ఈ జ్ఞానానికి ఆయనకే సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.